Sorry ass DJ. హలో సినిమా లవర్స్, గత వీడియోలో ప్రభాస్ స్పెషల్ క్విజ్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్. ప్రభాస్ ఎన్ని ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నాడు? 7. ప్రభాస్ బ్రదర్ పేరు ప్రబోధ్. ప్రభాస్ తొలి చిత్రం హీరోయిన్ పేరు శ్రీదేవి విజయ్ కుమార్. ఈ పాటలో ప్రభాస్ తో నటించిన హీరోయిన్ ఆసి. స్పిరిట్ సినిమాలో 3 పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు. డ్యూయల్ పాత్రలో ఒకటి, నెక్స్ట్ పోలీస్ అవతారంలో పోలీస్ ఆఫీసర్ కనిపించబోతున్నాడు. మీ సినిమా నాలెడ్జ్కి సంబంధించిన ఒక చిన్న టెస్ట్ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. అల్లు అర్జున్ సంబంధించినటువంటి స్పెషల్ క్విజ్ ఇది. ఇందులో అల్లు అర్జున్ స్టైల్ స్టార్, ఐకాన్ స్టార్ అని పిలువబడుతున్నటువంటి బన్నీ ఈ రోజు పాన్ ఇండియా సూపర్ హీరో. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుల్లో ఈయన ఒకరు. ఈయన పుట్టింది 1982 ఏప్రిల్ 8. అల్లు రామలింగయ్య గారి మనవడు, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ గారి కుమారుడు. అల్లు అర్జున్ కి 2 సోదరులు ఉన్నారు. అల్లు అర్జున్ భార్య పేరు స్నేహారెడ్డి. 2 పిల్లలు ఉన్నారు, ఒక కుమారుడు ఒక కుమార్తె. సో అల్లు అర్జున్ గురించి ఇంట్రోలు, ఫిల్మోగ్రఫీలు చెబుతాను ఈ వీడియోలో. నేను చెప్పిన దాంట్లోంచి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను ఇప్పుడు. అవి బాగా గుర్తుపెట్టుకునే వాటి ఆన్సర్స్ ని చివరిలో నేను వాటికి ఆన్సర్స్ చెప్తాను. దాంతో టాలీ చేసుకోండి. మీరు అనుకున్నవి నేను చెప్పినవి కుదరలేదు. సో ఈ మీ సినిమా నాలెడ్జ్ కి ఇది ఒక చిన్న టెస్ట్ లాంటిది అన్నమాట. Sorry ass DJ. అల్లు అర్జున్ స్పెషల్ క్విజ్ ప్రశ్నలు. అల్లు అర్జున్ క్యామియో రోల్ గా చేసిన ఎవడు చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన 2వ చిత్రం ఏది? You can get some. రుద్రమదేవి సినిమాలో గెస్ట్ గా నటించిన పాత్ర పేరేంటి? స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ ని స్ట్రాంగ్ గా నిలిచిపోయేలా చేసిన చిత్రం పేరేంటి? క్లూ ఏంటంటే ఈ సినిమాకు డైరెక్టర్ పూరి జగన్నాథ్. Sorry ass DJ. బొమ్మ పాటలో అల్లు అర్జున్ సక్స్ నటించిన హీరోయిన్ పేరేమిటి? ఉత్తమ జాతీయ నటుడు అవార్డు తెచ్చిపెట్టిన చిత్రం పేరేమిటి? You can get some. అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మొట్టమొదటిసారి స్క్రీన్ మీద కనిపించినటువంటి చిత్రం పేరేంటి? మొదటి చిత్రం గంగోత్రి సినిమా ఏ సంవత్సరంలో రిలీజ్ అయింది? సుకుమారు అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన 3వ చిత్రం పేరు? మలయాళం ప్రేక్షకులు అల్లు అర్జున్ ని ఏమని పిలుచుకుంటారు? లో విజయ్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెర మీద కనిపించాడు. తర్వాత డాడీలో డాన్సర్ గా మెరిచాడు మెగాస్టార్ ముందు.
ఇక 2003లో గంగోత్రి సినిమాతో అరంగేట్రం చేశాడు అల్లు అర్జున్. ఆ తర్వాత కుమార్ మాస్టర్ తీసినటువంటి ఆర్య సినిమాతో అల్లు అర్జున్ వెనక్కి చూసుకోలేదన్నమాట. ఎవరి బన్నీ అంటూ అందరినీ తిరిగి చూసేలా చేసుకున్నాడు. దీనికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఇదే సినిమాని మలయాళంలో డబ్ చేశాక మలయాళంతా కూడా ఓన్ చేసుకుని మా హీరో అనుకుని గుండెలో పెట్టుకొని కొలుస్తున్నారు. మల్లు అర్జున్ పిలుస్తారు ఇతన్ని. సో నెక్స్ట్ వి వినాయక్ తో బన్నీ, ఆ తర్వాత ఏ కరుణాకరన్ తో మ్యూజికల్ లవ్ స్టోరీ హ్యాపీ సినిమాతో కమర్షియల్ హీరోగా పూర్తి స్థాయిలో నిలదొక్కున్నాడు. 2007 తర్వాత పూరి జగన్నాథ్ గారి దేశముదురు, అదే సంవత్సరంలో మెగాస్టార్ తో శంకర్ దాదా జిందాబాద్ లో కేమియో అపీరెన్స్ కూడా ఇచ్చాడు ఈయన. ఇక ఆ తర్వాత సుకుమార్ రైటింగ్స్ లో ఆర్య 2 సీక్వెల్ లో నటించాడు. లవ్ హేట్ రిలేషన్షిప్ క్యారెక్టర్ లో బ్రహ్మాండంగా నటించి మెప్పించాడు. ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా పొందాడు ఈ సినిమాకి. 2010లో గుణశేఖర్ వరుడుతో నటించాడు. ఈ సినిమా ఆశించేంతగా ఆడలేదు. అదే సంవత్సరంలో వేదంలో టేబుల్ రాజు పాత్రలో నటించాడు. ఇతని కెరీర్ లో బాగా పేరు తెచ్చిన పాత్రలో ఇదొకటిగా నిలిచిపోయింది. ఇక మార్షల్ ఆర్ట్స్ కత్తి యుద్ధంలో ట్రైనింగ్ తీసుకొని బద్రీనాథ్ నటించాడు. దీనికి వివి వినాయక్ డైరెక్టర్. ఆ తర్వాత త్రివిక్రమ్ టీమ్ లో జులై సినిమాతో 2011లో వచ్చాడు. ఈ సినిమాలో మైండ్ గేమ్ తో ఉంటాయి. హీరో పాత్ర, విలన్ పాత్ర కూడా బ్యాంక్ రాబరీ బేస్ చేసుకుని తీశారు ఈ సినిమా. ఈ సినిమాకు బాగా పేరు, డబ్బుతో పాటు ఉత్తమ నటుడిగా సైమా అవార్డు కూడా తెచ్చింది. ఆ తర్వాత మళ్ళీ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఇద్దరు అమ్మాయిలతో నటించాడు. స్టైలిష్ స్టార్ ట్యాగ్ కి నిదర్శనం అయిపోయింది ఈ సినిమా. ఈ సినిమాలో ట్రెండీగా ఉంటాడు అనమాట. ఇక 2014లో రామ్ చరణ్ కాంబినేషన్ లో ఎవరు చిత్రం నటించాడు. యాక్చువల్ చెప్పాలంటే ఇది కేమియో రోల్ అని చెప్పాలి. ఇతను నటించింది. వైసీ పైడిపల్లి డైరెక్టర్ ఈ సినిమాకు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఆ తర్వాత సురేంద్ర డైరెక్షన్ లో రేసు గుర్రంలో ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ చేసి 100 కోట్ల క్లబ్లో ఫస్ట్ టైం జాయిన్ అయిపోయాడు ఈయన. వ్యక్తిగత సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించడానికి కోసం ఐ ఆమ్ దట్ చేంజ్ అనేటువంటి షార్ట్ ఫిల్మ్ నిర్మించి నటించాడు. సుకుమార్ గారు రచన దర్శకత్వం చేశారు దీనికి. సో దాని తర్వాత త్రివిక్రమ్ తో రెండో చిత్రంగా సన్ ఆఫ్ సత్యమూర్తిలో నటించాడు. 2015లో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఆ తర్వాత గుణశేఖర్ గారి దర్శకత్వంలో గోన గన్నారెడ్డి పాత్రతో వచ్చిన చిత్రమే రుద్రమదేవి. 2016లో బోయపాటితో సరైనడు, హరీష్ శంకర్ తో డీజే దువ్వార్ జగన్నాథ్ లో నటించాడు. ఇక 2018లో ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్ కాంబినేషన్ లో అల వైకుంఠపురంలో నటించి బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టాడు. ఈ చిత్రంలోని పాటలకు అత్యధిక ఆదరణ లభించింది. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ అన్నమాట. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ నటించింది. 2021 పాన్ ఇండియా స్టారింగ్ చేసింది నీ పుష్ప ద రైజ్. ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఈయన డాన్సింగ్ స్టెప్స్, స్టైల్స్ దేశమంతటా కూడా పాపులర్ అయిపోయినాయి. నెక్స్ట్ పుష్ప 2 ద రోలర్ కోసం దేశమే కాదు ప్రపంచంలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ రిలీజ్ కాబోతుంది. అల్లు అర్జున్ స్పెషల్ క్విజ్ ఆన్సర్స్. అల్లు అర్జున్ క్యామియో రోల్ గా చేసిన ఎవడు చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? దేవిశ్రీ ప్రసాద్. విక్రము అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం ఏది? సన్ ఆఫ్ సత్యమూర్తి. రుద్రమదేవి సినిమాలో గెస్ట్ గా నటించిన పాత్ర పేరేంటి? గోన గన్నారెడ్డి. స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ ని స్ట్రాంగ్ గా నిలిచిపోయేలా చేసిన చిత్రం పేరేంటి? ఇద్దరు అమ్మాయిలతో. పుట్టబొమ్మ పాటలో అల్లు అర్జున్ సరసన నటించిన హీరోయిన్ పేరేంటి? పూజా హెగ్డే. ఉత్తమ జాతీయ నటుడు అవార్డు తెచ్చిపెట్టిన చిత్రం పేరేమిటి? పుష్ప ద రైజ్. అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మొట్టమొదటిసారి స్క్రీన్ మీద కనిపించినటువంటి చిత్రం పేరే? విజేతలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. మొదటి చిత్రం గంగోత్రి సినిమా ఏ సంవత్సరంలో రిలీజ్ అయింది? 2003. సుకుమారు అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం పేరు పుష్ప ద రైజ్. మలయాళం ప్రేక్షకులు అల్లు అర్జున్ ని ఏమని పిలుచుకుంటారు? మల్లు అర్జున్. మరికొన్ని ప్రశ్నలు. అల్లు అర్జున్ భార్య పేరు? Sorry, it's DJ. మార్షల్ ఆర్ట్స్ కత్తి యుద్ధంలో ట్రైనింగ్ అయి చేసినటువంటి చిత్రం పేరేమిటి? అల్లు అర్జున్ నిర్మించి నటించిన షార్ట్ ఫిల్మ్ పేరేంటి? వీటి యొక్క సమాధానాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటారు. స్మార్ట్ క్విజ్ లో వచ్చే వీడియో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్. జర్రగండి 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 చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Sorry, it's DJ.